హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. షామీర్పేట వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడింది. అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లు అందిస్తారు. రమేష్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? చనిపోయిన వారి వివరాలు ఏమైనా తెలిసాయా? ఔటర్ రింగ్ రోడ్ పైన మరో రోడ్డు ప్రమాదం జరిగింది చెప్పొచ్చు. అయితే ఔటర్ రింగ్ రోడ్ పైన షామీర్పేట స్లిప్ రోడ్ లో అత్యంత వేగంగా వెళ్తున్న ఎక్స్యూ వెహికల్ AP29 AW0939 అనే ఎక్స్యూ వెహికల్ అత్యంత వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సమయంలో అక్కడ ఏదైతే అత్యంత వేగంతో ఉన్న సమయంలో ఈ వెహికల్ ఒకసారిగా అదుపు తప్పడంతో ఆ వెహికల్ లో ఉన్న నలుగురు యువకులు అక్కడెక్కడ చనిపోయారు. దీనికి సంబంధించి ఆ యువకులకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యువకులు వరంగల్ నుంచి ఇటు మెదక్ సైడ్ గా వస్తున్నట్టుగా ప్రస్తుతానికి అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే AP29 AW0939 అనే వెహికల్ సంబంధించిన యజమానికి సంబంధించిన వివరాలను కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి చూసినట్లయితే ఆ వెహికల్ దాదాపుగా పక్కనే ఉన్న ఏదైతే అదుపు తప్పిన వెహికల్ పక్కనే ఉన్న స్లిప్ రోడ్ లో పడిపోయి అక్కడి నుంచి దాదాపు 200 మీటర్ల పై వరకు కూడా పడిపోవడంతో వెహికల్ మొత్తంగా నొచ్చి అయిపోయింది, పూర్తి అణిగిపోయింది. లోపల ఉన్న డెడ్ బాడీలు తీయడానికి కూడా అధికారులు కూడా తీరే ప్రయత్నాలు కష్టపడాల్సి వచ్చింది. అయితే పక్కనే ఉన్న ఒక గ్యాస్ కట్ ని తీసుకొచ్చి ఆ గ్యాస్ కట్ ఏదైతే వెహికల్ ఇట్లాని కట్ చేసి ఆ లోపల డెడ్ బాడీ బయటకి తీయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి యువకులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన వెహికల్ సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వెహికల్ యజమాని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ దాని ప్రకారంగా విచారణ చేసి వాళ్ళ సంబంధికులకు సమాచారం ఇచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చూసారా? వారు ఏమని చెప్తూ ఉన్నారు ప్రమాదానికి సంబంధించి? భోగి మనం చూసినట్లయితే వెహికల్ అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ ఎవరు చుట్టుపక్కల ఎవరు చూసినా చెప్పట్లేదు. అయితే కొద్ది దూరం ఈ ప్రమాదాన్ని జరిగినప్పుడు కొద్ది దూరంలో కొంతమంది వ్యక్తులు ఏదైతే అక్కడ గ్రామస్తులు కొంతమంది పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందని మాత్రం చెప్తున్నారు. అని తప్పించి ఆ ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు చుట్టుపక్కల ఎవరు చెప్పలేకపోతున్నారు. అత్యంత వేగంతో వెహికల్ ఒకటిసారి బోల్తా కొట్టడంతో అందులోని వెహికల్ అరుపులు మాత్రం వినిపించాయి. ఎంత తప్పించినాం అక్కడికి వెళ్లి చూసరికి వెహికల్ మొత్తం నుజ్జు అయిపోయింది. మొత్తం క్రష్ కావడంతో లోపల ఉన్న వాళ్ళని ఎవరు మొత్తం సేవ్ చేయలేకపోయిన స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ వెహికల్ లో ప్రయాణిస్తున్న వాళ్ళ వివరణ తెలుసుకుని వాళ్ళకి సంబంధించి సమాచారం ఇచ్చే ప్రయత్నంలో పోలీసు అధికారులు ఉన్నారు. థ్యాంక్ యూ రమేష్.